ఘనంగా జరిగాయి. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ పండుగ జరుపుకున్నారు. ముస్లింలు ఉదయం నుంచి ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. علمه شديد القوى ذو مرة فاستوى وهو في الأرض الله أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈద్ వేడుకలు ఘనంగా జరిగాయి. బక్రీద్ వేడుకల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ మంత్రి కొల్లు రవీంద్ర బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండుగ తర్వాత బక్రీద్ అని అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మదీనా యాత్రలు చేస్తూ పూర్తిగా దైవం పట్ల భక్తి శ్రద్ధలతో సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని ఈ పండుగ చేసుకుంటారు. మరి అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందరికి కూడా ఒక శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలని, ముస్లిం సోదరులకి మరి దుకాన్ మకాన్ కానీ, దుల్హన్ స్కీమ్ కానీ, మరి రంజాన్ తోఫా కానీ, ఇలా పెద్ద ఎత్తున షాదీ ఖానాస్ కానీ, ఇలా పండుగ వస్తే ఇప్పుడు రంజాన్ వస్తే మసీదులకి మరి డబ్బులు ఇవ్వడం కానీ, మరి పంజాలకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇమాములకి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా గతంలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలు అవన్నీ స్కీమ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. రాబోయే కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఇవాళ ఫరూక్ గారిని మరి దీనికి మినిస్టర్గా కూడా పెట్టడం జరిగింది. మైనార్టీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ విభాగానికి తప్పకుండా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల అభివృద్ధి, సంక్షేమం జరుగుద్ది. మరి గతంలో హజ్ యాత్రకి వెళ్ళాలన్నా కూడా దానికి హజ్ భవన్లు వాళ్ళకి రాయితీ మీద ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క